మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు మీ హౌస్లో ఉన్నాయండి. రవి, శుక్ర, కుజ, బుధులు. బ్యూటిఫుల్. కానీ సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు. ఆడపిల్లల వలన, ఆడపిల్లలకి హెల్త్ ఇష్యూస్, అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఆడపిల్లలకి సంతానం, మగపిల్లలు కూడా. ఓకే, శనీశ్వరుడు కాబట్టి ఆడపిల్లలు చెప్తున్నాను. సో మీకు డెలివరీ అయినప్పుడు కూడా ఆడపిల్లకి రావడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళతో ఉన్న వాళ్ళకి. ఈ ధనురాశి కూడా మనం చెప్పాం కదా, డాక్టర్ సంబంధించిన రాశి అని. ఈ కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి, ఎంబీబీఎస్ చేస్తారు కదా మాస్టర్స్కి, ఈ కాంబినేషన్ ఉండడం వల్ల వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన చదువులు వస్తాయి. ఫైనాన్షియల్గా బాగా వృద్ధి అవుతుందండి. మీకు ముఖ వర్చస్సు, కంఠధ్వని చాలా బాగుంటుంది. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు మీ దాంట్లో, కళారంగంలో, వాళ్ళకి విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఉన్న దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడము, యాంకరింగ్ వృత్తిలో బాగా ధన సంపాదించుకోవడము జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అంటే ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. హార్స్ రైడింగ్ అశ్వ సంపద మీకుంది. అంటే హిల్ స్టేషన్లోనూ, అశ్వాల మీద ప్రయాణం చేయడంలోనూ, అశ్వాల మీద రైడింగ్ చేయడంలోనూ మీకు అవకాశాలు ఉన్నాయి. అది కారణం కూడా చెప్తాను మీకు. సరే, అది పక్క పెడతానండి. మీ ద్వితీయ భావంలోనే రవి కుజులు కూడా ఉన్నారు. రవి కుజులు ఉంటే జనరల్గా రోగ నిరోధక శక్తి ఉంటుంది మీకు. ఇప్పుడు డీలా పడిపోరు, పర్ఫెక్ట్గా ఉంటారు. అంతేకాకుండా స్వయం కృషితోటి మీరు బాగా కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాకుండా సంపాదించి ఉన్నతంగా రాణిస్తారు. రాజస లక్షణాలతో ఉంటారండి మీరు, హుందాగా ఉంటారు. అమ్మో, అద్భుతం. అలాగే కుజబుధులు కూడా ఉన్నారు. కుజబుధులు డాక్టర్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, మ్యాథమెటిషియన్స్ గాను, ఆడిటర్స్ గాను, ఈ కాంబినేషన్స్ 4 మీరు ఒక దాంట్లో మీరు ఉంటారు. అద్భుతం సరే. అంతేకాకుండా ఈ కుజ శుక్రులు కూడా కాంబినేషన్ చెప్పాను కదండి. కుజ శుక్రులు ద్వితీయ భావం ఉంటే డబ్బులు బాగా ఉంటాయి, భూములు ఉంటాయి అంటాం కదా. అదొకటి. సినిమా రంగంలో, కళారంగంలో ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు అంటాం కదా, వస్తాయి. అవి ఎంత బాగుందండి. అంతేకాకుండా క్రీడల పట్ల మీకు ఎక్కువ ఇష్టం అండి. ఎక్కడైనా సరే కుజ శుక్రులు కాంబినేషన్ ఉందంటే క్రీడలు, అంటే స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ అని, క్రికెట్ అని ఏదో అంటాం మనం, వాటిలో మీరు ఉంటారు. అంత అదృష్టం అండి. భూములు కలిగి ఉంటారు. అలాగే సంఘంలో గౌరవ ప్రఖ్యాతులు బాగా ఉంటారు. ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని కలుస్తూ ఉంటారు, తోబుట్టువులు కలుస్తారు, పట్టుదల పెరుగుతూ ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది. ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ముఖ్యంగా మిల్క్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, వెండి, బంగారం బిజినెస్లు బాగా షైన్ అవుతాయి. మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కాదు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు సక్సెసే. దశమంలో కేతు బ్యూటిఫుల్ అండి. దశమంలో కేతులు అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు, అంటే ఉద్యోగాలు మీరు ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తుల కారణం కూడా కేతువే. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఉండడానికి కూడా కేతు కారణం అవుతుంది. సో ఏదేమైనా మీ చేస్తున్న ఉద్యోగాల్లో భరోసా ఉంటుందండి. కాకపోతే మీరు కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉండాలి. పని చేస్తూ ఉండాలి, సేవా తత్పరత ఉండాలి. ఈ వర్క్ నాది కాదు అనకూడదు. ఏదైనా సరే పని చేస్తుంటేనే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో పదవులు పెరుగుతాయి. మీకు పదవుల్లో మీకు ఉన్నతంగా రాణిస్తారు, ధనప్రాప్తి కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ధనప్రాప్తి కలగడము, ప్రమోషన్స్ రావడము, మంచి మంచి ఉద్యోగాల్లో కూడా స్థిరపడము జరుగుతుంది అన్నది సందేహం లేదు. కానీ వ్యాపారాల విషయంలో మాత్రం కొంత లాసులు వస్తాయండి. వ్యాపార రీత్యా లాసులు రావడానికి అవకాశం ఉంది. అది కూడా సాఫ్ట్వేర్ వ్యాపారాలు కానీ, శరీకారకతో ఉన్న వ్యాపారాలు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వ్యాపారాలు కానీ, వాళ్ళ మీ రాశి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం రావడానికి అవకాశం. రాహు ఫోర్త్ భావం అంటే మంచిదంటారా? మంచిదే అంటాను నేను. ఎందుకు? ఫారిన్ తీసుకెళ్తున్నాడుగా, విదేశాలు కానీ కష్టంతో కూడుకున్న ఫారిన్ అండి. మీకు వెళ్ళే కొంచెం కష్టపడతారు. రాహు ఫోర్త్ భావంలో ఉంటే ఆభరణ సౌఖ్యం ఉంటుంది అంటాం. కానీ తల్లిగారికి బాగుండదు. లేకపోతే విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కానీ, వాహనాలు కానీ కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు ఫోర్త్ భావంలో ఉండడం వలన సుఖప్రాప్తి, దైవ దర్శనాలు, భూములు, అలాగే మీకు కొంతమందికి సినిమాలో రాణించడము, ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్గా బాగా డెవలప్ అవుతారు. అలాగే చతుర్థ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడండి, ప్రాబ్లం లేదు. మీకు అన్ని రంగాల్లోనూ, అండ్ ముఖ్యంగా మదర్ గారికి ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. ఇదే రవి బుధులు మీకు ఫైనాన్షియల్గా అద్భుతంగా రాణిస్తారు. రవి బుధులు కూడా ధనురాశిలోకి వచ్చారండి. ధనురాశిలో ఉంటున్నారు.
అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు, బాగా డబ్బు సంపాదించుకుంటారు. ముఖ్యంగా గురుదృష్టి కూడా ద్వితీయ భావానికి ఉండడం వలన చక్కటి భోజనం ఎక్కడికి వెళ్ళండి, భోజన వస్తువులు బ్రహ్మాండంగా దక్కుతాయి. ఎవరికైనా సరే మీ జాతకంలో చూసుకోండి, రవి బుధుడు ద్వితీయ భావంలో ఉండి గురుడి చేత చూడబడుతున్నారంటే ఆడిటర్స్ అవుతారు. ఆడిటర్స్ అంటే ఫైనాన్స్ వైపు వెళ్తారు. ఫైనాన్స్ విద్య వస్తుంది వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉండడానికి అవకాశం ఉంది. అది అది పక్కన పెడతారండి. ముఖ్యంగా పంచమ స్థాన శనేశ్వరుడు ప్రభావం వలన స్టాక్ మార్కెట్లో కూడా లాసులు వస్తాయి. పొలిటికల్ రంగంలో కూడా అభివృద్ధి ఉండదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క ప్రాబ్లమ్స్ రావడము, దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతూ ఉండడము, ఆ ఆలస్య వివాహాలు అంటాం కదా, అవి జరగడం అవకాశం ఉంది. ఏదైనా గురు ప్రభావం కూడా మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. సడన్ గెయిన్స్ ఉంటాయి. సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి, అష్టమంలో ఉన్నాడు కాబట్టి సడన్ గెయిన్స్. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ, అదే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం పొందడానికి అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారాల రీత్యా ధనప్రాప్తి కలుగుతుంది. విదేశాల్లో షూటింగ్లు కానీ, లేకపోతే మీ విద్య రీత్యా కానీ విదేశాలు వెళ్తారు. ఎందుకంటే 10th భాగ్యాధిపతి కూడా మీకు బాగున్నాడు కాబట్టి చంద్రుడు. ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా వృశ్చిక రాశి అంటేనే డాక్టర్స్ రాశి. కొన్ని రాశులు ఉన్నాయి కదండి, మేషము, కర్కాటకము, వృశ్చికము, ధనస్సు, కుంభరాశులు. ఈ కుంభరాశి ఈ 5 అంటే ఆల్మోస్ట్ 5 రాశులు కూడా డాక్టర్స్ సంబంధించిన రాశులు అని నేను కొన్ని చోట్ల చదివాను. వాటిల్లో కనుక అంటే వృశ్చిక రాశి మీ రాశి అనొచ్చు. ఎగ్జాంపుల్ రవి బుధ కుజులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్ సంబంధించినటువంటి వృత్తిలో ఉంటారు. బాగా తెలివిగల వారుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. సరే, అంతేకాకుండా మీరు కుజులు ఉన్నాడు కంటే ఆపరేషన్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఉంటారు. ఏదేమైనా 12th భావంలో బుధుడు, 9th హౌస్ లార్డ్ అంటే అష్టమాధిపతి అయ్యాడు అనుకోండి. అష్టమాధిపతి అయ్యాడు, 12వ భావంలో ఉన్నాడు అంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది 6వ తారీఖు లోపల. అంతేకాని భగవంతుడు, విష్ణు ఆరాధన, విష్ణుమూర్తిని పూజించడాలు, దర్శనాలు అంటే దర్శనాలు అంటే విజిట్స్, తిరుపతి దర్శనం చేసుకోవడము అంటే కదా, అలాగే దర్శనం చేసుకోవడం భాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఇది మార్గశిర మాసం కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధన, విష్ణువుకి తులసిమాలతో పూజ చేయడము, లక్ష్మీదేవుని సహస్రనామాలు చేయడము కానీ, లేకపోతే కలవ పూలతో లక్ష్మీదేవుని ఆరాధన, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః సరస్వతీదేవిని పూజించడం వలన, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటాం కదండి, అమ్మవారు దుర్గా అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజ కానీ, లేకపోతే చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన మీ వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్వదా సుఖమయం అవుతుంది జీవితం మొత్తం.